అమ్మాయిలా మాట్లాడి మిమిక్రీ చేయడం అతడి కళ. ఆ కళను పెట్టుబడిగా పెట్టి అబ్బాయిల్ని మోసం చేయడమే వృత్తిగా మార్చుకున్నాడు. ఫేస్బుక్ లో అమ్మాయి పేరుతో ప్రొఫైల్ ను క్రియేట్ చేసి అబ్బాయిలకు వలవేశాడు. ప్రేమ పేరుతో మాయమాటలెన్నో చెప్పాడు. అవసరం ఉందని చెప్పి లక్షల్లో డబ్బుల్ని గుంజాడు. ఈ మాయగాడి బారిన పడ్డ ఒక వ్యక్తి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. మిమిక్రీతో యువకుల్ని మోసం చేసిన ఈ ఫేస్బుక్ చీటర్ పేరు నాగభూషణం. విశాఖపట్నం వాసి. అమ్మాయిలా మాట్లాడటం ఇతగాడి కళ. ఎలాగో ఓసారి మీరే వినండి. మొబైల్ ఇంట్లో అంటున్నా రిపేర్ మొబైల్ ఇప్పుడు ఇచ్చాడు, ఇంకా తీసుకున్నాను, ఇప్పుడు ఇచ్చాడు. ఇంకా నువ్వైతే బయలుదేరు, నేను వస్తా మార్నింగ్. రేపు మార్నింగ్ వరకు ఉంటా అక్కడ అంటున్నా. కరీంనగర్కి రేపు మార్నింగ్ వస్తా అంటున్నా. డైరెక్ట్ ఎట్టబట్టు కరీంనగర్. అంటే నేను మొన్న టికెట్ చేయించుకున్నాను కదా, అది క్యాన్సిల్ చేయించాను. మరి ఆ రోజు మరి వెళ్ళలేదు కదా, ఎక్కలేదు కదా బస్సు. మరి ఎప్పుడు చూశారుగా, ఇది మనోడి టాలెంట్. ఈ టాలెంట్ ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు. అమ్మాయిలా మాట్లాడి యువకులకు వల వేశాడు. అనుశ్రీ పేరుతో ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. అనేక మంది యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. కడప జిల్లా ఖాజీపేటలో టీ కొట్టు నిర్వహిస్తున్న నరసింహకు ఇలాగే అనుశ్రీ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది. ఎన్నెన్నో మాయమాటలు చెప్పి నరసింహను వలలో వేసుకున్నాడు నాగభూషణం. మాట్లాడడానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. నరసింహ ఫోన్ చేసినప్పుడల్లా అమ్మాయిలా మాట్లాడేవాడు. మొన్న మొబైల్ తీసుకోక నేను అలా చేశాను. ఇప్పుడు ఎందుకు హ్యాండ్ ఇస్తాను? నా మొబైల్ నేను తీసుకున్నాను కదా, రిపేర్ కి ఇచ్చింది ఈ రోజు. ఎందుకంత అంత డౌట్ గా ఒక్క నిమిషం ఉందో. ఒకసారి మాట్లాడరా? ఏమో అమ్మా, సరేనయ్యా. లేదు కాదు, ఈ రోజు మొన్న మొబైల్ లేక టెన్షన్ పడ్డాను. ఇతను మొబైల్ వచ్చింది కదా, నా మొబైల్ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా పర్లేదు, తెలుసుకున్నాను. సరే, నెంబర్ పెడతాను. అతను అది 1000 రూపీస్ పంపించుంటే 1500 ట్రై చెయ్యి, లేదంటే 1000 పంపించు. ఉంటే 1500 పంపించి అంటున్నాను. ఏమో చేతిలో నా దగ్గర 500 అంత ఉంటే సేఫ్టీ ధైర్యంగా ఉంటుంది కదా, నీకేం కాదు. అయితే ఏదైనా బస్సులో తిని తెక్కుదామని ఉంటే పంపించు. ఏ టైం కల్లా వేస్తావు? సరే మరి. మెల్లగా నరసింహను ముగ్గులోకి దించిన నాగభూషణం తనకు అవసరం ఉందని చెప్పి అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు. ఏవేవో కష్టాలున్నాయని చెప్పుకొచ్చేవాడు. ప్రేయసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నరసింహ డబ్బులు ఇస్తూ పోయాడు. 4 లక్షల వరకు డబ్బులిచ్చాడు నరసింహ. ప్రేయస్కి డబ్బులిచ్చి నరసింహ ఆర్థిక కష్టాల్లో మునిగిపోయాడు. తనకు డబ్బులు అవసరం ఉన్నాయని తిరిగి ఇవ్వాలని అడగటం మొదలుపెట్టాడు. అంతే, అటువైపు నుంచి స్పందన లేదు. ఫోన్ చేసినా సమాధానం లేదు. అప్పులు పాలైన నరసింహ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అనుశ్రీ ఎవరనే దానిపై ఆరా తీశారు. అసలు ఆ పేరుతో అమ్మాయే లేదని తెలిసింది. విశాఖకు చెందిన నాగభూషణం అనుశ్రీ పేరుతో మోసం చేశాడని బయటపడింది. ఈ ఘరానా చీటర్ ని కటకటాల్లోకి పంపిన పోలీసులు 52,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాయగాడి వలలో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది బాధితులున్నట్లు విచారణలో తేలింది. మాట్లాడుతూ తన అవసరాలు చెప్తూ, నా బంధువులు మీ ఊరు దగ్గరే ఉన్నారు, అక్కడికి వస్తున్నాను హాలిడేస్ లో, వద్దామనుకుంటే కరెక్ట్ గా నా దగ్గర డబ్బులు లేవని చెప్పడం, లేదంటే బస్ స్టేషన్కి పోయి అక్కడ బస్సు రిజర్వేషన్ పర్సన్ మాట్లాడతాడు అని చెప్పి సెల్ ఫోన్ ఆయనకి ఇస్తున్నా అని చెప్పి ఆయన మాట్లాడకుండా తానే తన సొంత గొంతుతో నాగభూషణం మాట్లాడి తాను బస్సు ట్రావెల్స్ సంబంధించిన వ్యక్తిని మాట్లాడుతూ, తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చింది, అమ్మాయి ఈ విధంగా బస్ టికెట్ కోసం వచ్చిందని చెబుతూ ఇట్లా కన్ఫర్మేషన్ అనుశ్రీ ఉన్నట్లు అతనే కన్ఫర్మేషన్ ఇస్తూ ఎటువంటి అనుమానం రాకుండా ఈ విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో దాదాపు 50 మందిని మోసం చేయడం జరిగింది. చూశారుగా, ఫేస్బుక్ లో ఎవరైనా హాయ్ అంటే మురిసిపోయి మాటలు కలిపితే పొంగిపోయారంటే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. ముక్కు మొహం తెలియని వాళ్లతో ఫేస్బుక్ పరిచయాలు చివరకు ఎటుదారి తీస్తాయో తెలియజెప్పే మరో ఉదాహరణ ఇది. అపరిచితుల పరిచయాలు ఎన్నో నేరాలకు, ఘోరాలకు కారణమవుతున్నా యువతీ యువకులు జాగ్రత్త పడట్లేదు. గుడ్డిగా నమ్మేసి మొహం కూడా చూపించిన వాళ్లతోనే జీవితాన్ని పంచుకుంటామని కలలుగని చివరికి ఇలా జీవితాల్ని బలిపెడుతున్నారు.
తమపై ఆధారపడ్డ కుటుంబాన్ని విషాదంలో ముంచేస్తున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇప్పటికైనా ఫేస్బుక్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అడ్డాగా ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో.